హాయ్ వెల్కమ్ టు శ్యాంబాగ్ ఉదయ మీడియా. ఏపీ రాష్ట్రంలో అబద్ధాలు చెప్పే, మోసపూరితమైన మాటలు ఇచ్చే, మోసపూరితమైన హామీలు ఇచ్చే పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ పార్టీ మరియు జనసేన పార్టీ. ఈ రెండు పార్టీలకు సపోర్ట్ చేసి కొన్ని పార్టీలు కుమ్మక్కై ఒక్క పార్టీ మీద బురద జల్లడం, ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని ఏదో ఒక సందర్భాన్ని లేవనెత్తి వైసీపీ పార్టీని ఈ పని చేసింది అని ప్రచారం చేయడం మనం సోషల్ మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం. రీసెంట్గా మనకు తెలిసినటువంటి విషయమే, విశాఖపట్నంలో సిప్లో డ్రగ్స్ సరఫరా చేయబడుతుందని, ఉత్పత్తి చేయబడుతుందని, ఎగుమతి చేయబడుతుందని, ఈ పని చేసేది వైసీపీ పార్టీ వాళ్ళే. అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఈ డ్రగ్స్ను కొనుగోలు చేసేది, సరఫరా చేసేది వైసీపీ పార్టీ వాళ్ళే అని ఏపీ ప్రభుత్వం ప్రచారం చేసింది. అంటే ఇటువంటి ఘటనలు ఎక్కడ జరిగినా, ఏ ఘటన జరిగినా ఈ ఘటనకు కారణం వైసీపీ పార్టీ వాళ్ళే, వైసీపీలో ఉన్నటువంటి నాయకులే, నేతలే అని పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలలో వ్యతిరేకతను వైసీపీ మీద రుద్దేయాలని, వైసీపీకి ప్రజలను దూరం చేయాలని ఈ విధంగా పన్నాగాలు పన్నుతూ వారు కుట్రలు చేస్తున్నారని మనకు తెలిసినటువంటి విషయమే. నిజానికి ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే, వైసీపీ పార్టీ ప్రజల చేత ఎన్నిక చేయబడినటువంటి పార్టీ, ప్రజల ద్వారా ఆదరణ పొందినటువంటి పార్టీ, ప్రజలకు మంచి చేసే పార్టీ, ప్రజలకు మేలు చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది జగన్ గారు స్థాపించినటువంటి పార్టీగానే ప్రజలు గుర్తించారు. అందువలనే కూటమి ప్రభుత్వం గెలిచినప్పటికీ కూడా ప్రజల ఆదరణ, ప్రజల యొక్క కృతజ్ఞత అనేది వైసీపీ పార్టీకి నేటికి ఉందని నమ్ముతూ ఉన్నారు. అందుకే ఏ విధంగానైనా ఎలాగైనా ప్రజలకు దూరం చేయాలి, ప్రజలు వైసీపీ పార్టీని మర్చిపోయేలా పూర్తి స్థాయిలో వ్యతిరేకత నింపేలా చేయాలని ఇటువంటి దారుణమైనటువంటి ఒక అబద్ధ ప్రచారం చేసి వైసీపీ పార్టీని డ్యామేజ్ చేయాలని, ఆ పార్టీని అణిచివేయాలని, ఆ పార్టీని నిర్మూలన చేసే విధంగా ఇలాంటి అబద్ధ ప్రచారం చేయాలని కూటమి ప్రభుత్వం కంకణ కట్టుకుంది. సో కాబట్టి నిజము అనేది అది ఎవరి సొత్తు కాదు. నిజము అనేది సత్యం వైపు ఉండేది. కాబట్టి నిజము అనేది ఏదో ఒక రోజు తెలుస్తుంది కదా. ఏ అబద్ధ ప్రచారాలు అయితే చేశారో ఆ అబద్ధ ప్రచారము తప్పు అని, వైసీపీ పార్టీ వాళ్ళు ఇలా చేయలేదు అని, అలాగే సిప్లో డ్రగ్స్ సరఫరా చేయలేదని, ఎగుమతి కాలేదు అని, సిప్లో డ్రగ్స్ లేనే లేదు అని సాక్షాత్తు సిబిఐ వారే నిర్ధారణ చేసి వారు మీడియా ద్వారా తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వైసీపీ వాళ్ళని విమర్శించారు కదా, ఇప్పుడు మీ పరువు ఏమి కావాలి? సో ఇలాంటి దారుణమైనటువంటి నిందలు వేయడం సరికాదు. మంచిగా ప్రజలను పాలించడం నేర్చుకోండి, జగనన్న చూసి నేర్చుకోండి. జగనన్నకు ఎవరికి అన్యాయం చేయలేదు, మంచి చేయాలని చూస్తాడు. కానీ మీరు ప్రజలకు అన్యాయం చేస్తూనే అలాగే జగనన్నకు అన్యాయం చేయాలని చూస్తుండడం ఇది సరికాదని ఈ వీడియో రూపంలో ఒక సామాన్యమైనటువంటి మీడియా వ్యక్తిగా నేను విన్నపించుకుంటున్నాను.